అంగన్వాడీలు వేతనాలు పెంపు విషయాన్ని తెగేంత వరకు లాగొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. 10 రోజుల్లో వారు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లే అని తెలిపారు. తర్వాత కొత్త నియామక ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరిపోతాయంటే ఉద్యోగులందరూ సమ్మె చేస్తారని అన్నారు. సమ్మెలాగే కొనసాగితే ఇప్పటివరకు డిమాండ్లపై ఇచ్చిన హామీలు కూడా అమల్లోకి రావని పేర్కొన్నారు. వారు సమ్మె చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయక తప్పదు కదా అని వివరించడం జరిగింది. అంగన్వాడీలో వేతనాల పెంపు విషయాన్ని తెగేంత వరకు లాగదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించడం జరిగింది. అయితే 10 రోజుల్లో వారు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లే అని కూడా తెలిపారు. తర్వాత కొత్త నియామక ప్రక్రియ చేపడతామని కూడా పేర్కొనడం జరిగింది. అయితే సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరిపోతాయంటే ఉద్యోగులందరూ సమ్మె చేస్తారని అన్నారు. సమ్మెలాగే కొనసాగితే ఇప్పటివరకు డిమాండ్లపై ఇచ్చిన హామీలు కూడా అమల్లోకి రావని పేర్కొన్నారు. వారు సమ్మె చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లయితే చేయక తప్పదు కదా అని వివరించడం జరిగింది సజ్జల. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. శాంబశివరావు, ఇప్పటికైతే 3 సార్లు చర్చలు జరిపింది ప్రభుత్వం, మళ్ళీ కూడా చర్చలు జరపడం జరిగింది. అంటే జీతాలు మినహా అన్ని ఆమోదించామని కూడా సజ్జలా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు సమ్మె చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లియర్ గా సజ్జలు చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? గత కొద్ది రోజులుగా కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి అంగన్వాడీలు ఆందోళన చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఆందోళన బాట పట్టారు. అయితే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతానే ఉంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు తీర్చడంలో ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పేసి కూడా ఆ అంగన్వాడీ కార్మిక సంఘాలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సజ్జల గత రోజుల్లో కనుక అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధుల్లో జాయిన్ కాకపోతే వాళ్ళ ఉద్యోగం పూర్తిగా కూడా తీసేస్తాము, అందులో కొత్త నియామకాలు చేస్తామని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఈ రోజు చెప్పడం జరిగింది. దీని పట్ల మాత్రం కాస్త అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అయితే ప్రభుత్వం తరపున చూస్తే ప్రభుత్వం చాలా సార్లు వాళ్ళని పిలిచి మాట్లాడాము. అక్కడ ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు అంగన్వాడీలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా వినడం జరిగింది. విన్న తర్వాత ఒక శాలరీ అంటే ఏదైతే వాళ్ళకి గౌరవ వేతనం ఉందో గౌరవ వేతనం మినహా మిగిలినవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పాము. అయినప్పటికీ వాళ్ళు ఈ సమ్మె విరమించట్లేదు. గత 10 రోజుల్లో కనుక ఒకవేళ ఈ సమ్మె విరమించి విధుల్లో కనుక చేరకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తాము. ఎందుకంటే అంగన్వాడీకి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఇతర అవసరాల నిమిత్తం కానీ అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంగన్వాడీలంతా కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద మనసు చేసుకొని రావాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ రకంగా అంటే ఇప్పుడు అంగన్వాడీలు గత కొద్ది రోజులుగా కూడా సమ్మెలు చేస్తా ఉన్నారు. ఈ రకంగా సమ్మెలు చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి కూడా ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి కూడా నడవు. ఈ రకంగా సమ్మెలు చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి కూడా సజ్జలు చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మరి అంగన్వాడీలు అయితే ఒకటే వాళ్ళు ససేమీరా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. అంగన్వాడీలకి గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు, అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు. కానీ 4.5 సంవత్సరాలు గడిచినా కూడా ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చకపోవడం వల్లనే మేము సమ్మె చేస్తున్నామని చెప్పేసి కూడా గతంలో అంగన్వాడీలు చెప్పారు. ఇప్పుడు ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత నెల రోజులుగా కూడా మేము కుటుంబ పోషణ పరంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. ఇబ్బందులు పడ్డా గానీ సమ్మెలో మేము పాల్గొని మా కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంగన్వాడీలు చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి మీద మేము ఏ చర్యలు తీసుకోలేదు అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అంగన్వాడీలు కూడా మేమేం గొంతెమ్మ కోరికలు అడగలేదు, వారు ప్రభుత్వం చెప్పిందే మేము అడుగుతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంబశివరావు, మరి ఈ సమస్య కొలిక్కొచ్చేది ఎలాగా? మళ్ళీ ఆయన ప్రత్యామ్నాయం అయితే మేము చూసుకోవాలి కదా అని కూడా సజ్జల మీడియా ముఖంగా
గట్టిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అంగన్వాడీల పరిస్థితి ఏంటి అసలు? ఎందుకంటే ప్రస్తుతం అంటే నెల రోజుల నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీని ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఇప్పుడు వాళ్ళు పలు రకాల డిమాండ్లు పెట్టారు కాబట్టి ఆ డిమాండ్లని ఏ విధంగా తీర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం కూడా చేయాలి. అదేవిధంగా అంగన్వాడీలు అంటే ఇప్పుడు వాళ్ళు గౌరవ వేతనం 25,000 రూపాయలు గౌరవ వేతనం అడుగుతున్నారు. ఇది కాదు ఇక్కడ ఉన్నటువంటి సమస్య, మన ప్రభుత్వ పరిస్థితులను బట్టి మనం ముందుకెళ్లాలి కాబట్టి ఇగో ఇంత మేము చేస్తామని కూడా వాళ్ళకి వివరించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పై ఉంది. ఎందుకంటే గత నెల రోజులు పైగా కూడా ఆ అంగన్వాడీలు ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళు విధులకు దూరంగా ఉన్నారు, అదేవిధంగా కుటుంబానికి దూరంగా ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆ నెల రోజుల పైన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, కనీసం మా మీద కనికరం లేదని చెప్పేసి అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అంటే 2 సార్లు కూడా బొత్స సత్యనారాయణ అంటే వాళ్ళని పిలవడం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ పిలిచారు. వాళ్ళు ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది. 2 సార్లు మాట్లాడినా కానీ ఈ విషయంలో 2 సార్లు విఫలమయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు వాళ్ళు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పేదే వినమంటున్నారు తప్పితే మా సమస్యల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాత్రం వీళ్ళు అంగన్వాడీలు గత నెల రోజులుగా ఆందోళన చేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించి గర్భిణీ స్త్రీలు కానీ అక్కడ వచ్చేటువంటి చిన్నపిల్లలు ఎవరికైతే పోషకాహారం ఉంటుందో అది ఇవ్వటంలో లేట్ అవుతుంది. అక్కడ ఇవ్వకపోవటం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద మనసు చేసుకొని అంగన్వాడీలు రావాలని చెప్తా ఉన్నారు. ఏదైనా ఒక కొలిక్కి రావాలంటే, ఎందుకంటే గత నెల 15 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎక్కడ సమస్యలు అక్కడ ఉండిపోయాయి. ఒక పక్క గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకు పోషకాహారం లేదు. అదేవిధంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తా ఉన్నారు. నెల రోజులుగా వాళ్ళకి జీతాలు లేవు. కుటుంబం అంతా కూడా వాళ్ళు అంటే నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఇటు ప్రభుత్వము, ఒక పక్క అంగన్వాడీ కార్యకర్తలు ఇద్దరు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం అవుతుంది. మరి ప్రభుత్వం అంటే ఈ రకంగా అంటే బెదిరింపులకు అంటే 10 రోజుల్లో రాకపోతే విధుల నుంచి తీసేస్తామంటే గత కొద్ది సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. అతి తక్కువ జీతానికి చేస్తా ఉన్నాం కాబట్టి ఇట్లా బెదిరింపులకు పాల్పడొద్దని వాళ్ళు అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే సాంబశివరావు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేట్ గా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా ముగిసిపోతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో అంగన్వాడీలు కూడా వేతనాలకి సంబంధించి పట్టుబట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేతనాలను అయితే తెగే వరకు లాగదు, కాకపోతే టైం అడుగుతున్నాం, టైం ఇవ్వండి అని కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో మరి వీరేమైనా మళ్ళీ రీజాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా ఉద్యోగాల్లో? లేకపోతే వీళ్ళు పట్టిందే పట్టుగా ఉంటారని అనుకోవచ్చు అంటారా అంగన్వాడీలో? అలా వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళ సమస్యల్ని కొంతలో కొంతన్నా తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే గతంలో పిలిచారు కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి కార్మిక సంఘాలని పిలిచి, ఎందుకంటే మీరు అన్నట్లుగా ఎన్నికలు కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇంకో 2 నెలల్లో ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు, అది ఓటర్లు డిసైడ్ చేస్తారు. కాబట్టి అంటే ఇప్పటికైనా అక్కడ కొంత వాళ్ళకి న్యాయం చేస్తే, ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ కాబట్టి కాస్త న్యాయం చేస్తే ప్రభుత్వం మాకు మంచి చేసింది, అంటే ప్రభుత్వం అంటే ఎండింగ్ టైంలో కూడా మంచి చేసిందని వాళ్ళకి కాస్త అంటే ప్రభుత్వానికి కూడా ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది అంగన్వాడీ కార్యకర్తలు. కాబట్టి దీన్ని అంటే ఒక పక్క 2 పక్కల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇరు పక్షాలు కూర్చొని దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే మాత్రం ఇది ఇలాగే సాగదీసుకుంటూ పోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటే నెల రోజుల నుంచి ఇదే తరహాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తీవ్ర ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్యలను చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క వాళ్ళ సమస్యలను చెప్తా ఉన్నారు. ప్రతిసారి పిలుస్తున్నారు, చర్చలు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చర్చలు సఫలం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళ సమస్యలు కానీ కొంతలో కొంత అయినా తీరిస్తే వాళ్ళు సంతోషించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా కాకుండా ప్రభుత్వం కొంత ఆలోచించి అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అందరితో మిగతా ఉద్యోగులు ఏ విధంగా అయితే చేస్తున్నారో వాళ్ళకు కూడా అట్లాంటి స్థానబలం కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి కనీస వేతనంతో పాటు చిన్న వాళ్ళ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ తీర్చాలని చెప్పి అయితే కోరుతున్నారు. మరి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాత్రం మరి అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో, మరి ఒకవేళ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళి ఒక సామరస్యంగా ముందుకెళ్తారా, లేకపోతే కొంత డిమాండ్లన్నా పరిష్కరించమని ఏమన్నా ప్రభుత్వానికి చెప్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ శంషరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.